తన లవ్వర్ అనాలా, తన స్నేహితురాలనాలా, కో యాక్ట్రెస్ అనాలా, తనని గురించి తన అభిమాని మాట్లాడినటువంటి మాటలకి ఆమె హర్ట్ అయిందని తన అభిమానిని మిగతా అభిమానుల చేత చంపించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి దర్శన్ కేసు కొత్త మలుపు తిరిగింది. కన్నడ నటుడిది 14వ నిందితుడిగా ఉన్నటువంటి ప్రదోష్ అప్రూవర్గా మారాడు. కేసుకు సంబంధించిన నిజాలన్నీ బయట పెడతాన్ని, తన కేసు నుంచి విముక్తి చేయాలని చెప్పి కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలో అధికారిగా నమోదు చేయబోతున్నాడు. దీంతో ఈ కేసులో కీలక విషయాలు బయటికి రాబోతున్నాయి. అతడిచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్శనం మీద నేర నిరూపణకి అవకాశం ఏర్పడనబోతుందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. వాస్తవంగా సాక్ష్యాలు లేకుండా మర్డర్ చేయించాడు కానీ దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే దర్శన్ మీద హత్య, కిడ్నాప్, దాడి లాంటి అభియోగాలతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడం. మొదటి కర్ణాటక హైకోర్టు దర్శన్కి బెయిల్ మంజూరు చేస్తున్న సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేస్తే జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు అతను కథ తేలబోతోంది.